హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనమైతే 15 డేస్ టైం టేబుల్ చేస్తున్నాం కదండి. సో దాంట్లో డైలీ మనకి ఎనీ ఫైవ్ ఎనీ ఫైవ్ కరెంట్ అఫైర్స్ మీరు ప్రిపేర్ అవ్వండి అని చెప్తున్నాను కదా. సో ఎనీ ఫైవ్ కరెంట్ అఫైర్స్ తీసుకొని ప్రిపేర్ అవ్వండి అని చెప్పాను కాబట్టి, సో ఆ కరెంట్ అఫైర్స్ ఏవి చదవాలో అని ఎవరికైనా అర్థం కాని వాళ్ళకి నేను డైలీ కాదండి, ఒక 10 టాపిక్స్ ఈ కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవ్వండి అని చెప్పేసి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వీడియోస్ చేస్తున్నాను కదా. నాకు తెలిసి ఇది 5వ వీడియోనో 6వ వీడియోనో. సో ఇప్పటికి మనం 5వ వీడియో అయినా కూడా 50 కరెంట్ అఫైర్స్ ఆల్రెడీ నేను చెప్పానండి ఏవేవి చదవాలో. సో ప్రీవియస్వి ఒకసారి చెక్ చేయండి, నేను ఐకార్డ్లో కూడా మెన్షన్ చేస్తాను. లేదంటే మన యూట్యూబ్ ఛానల్లోకి వెళ్తే మీకు కరెంట్ అఫైర్స్కి సంబంధించిన ప్లేలిస్ట్ ఉంటుంది. సో అక్కడైనా మీరు చెక్ చేయొచ్చు, ఓకేనా. సో ఇప్పుడైతే అసలు ఇంపార్టెంట్ టాపిక్స్, కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటో చూద్దాం ఈ వీడియో. ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఫర్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి మాత్రమేనండి ఇప్పుడు నేను చెప్తుంది, ఓకేనా. సో ఫస్ట్ వచ్చేసి పారా గేమ్స్ 2025 గేమ్స్ నుంచి అడుగుతారు కదండి. సో పారా గేమ్స్ 2025, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి WPL ఉమెన్ ప్రీమియర్ లీగ్, అంటే మనకి ఐపీఎల్ జరుగుతుంది కదా. సో అట్ ప్రజెంట్ అయితే ఐపీఎల్ ఇంకా రన్ అవుతుంది. అలాగే మనకి WPL ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ కూడా జరిగింది కదా. సో ఇది అయిపోయిందండి. సో దీని గురించి ఇన్ఫర్మేషన్ కూడా గ్యాదర్ చేసుకోండి, రీసెంట్గానే అయిపోయింది 2025 రీసెంట్గానే. సో దీని గురించి అడుగుతారు. ICC ఛాంపియన్స్ ట్రోఫీ ఇది కూడా అడుగుతారండి, మన ఛానల్లో వీడియో ఉంది, చెక్ చేయండి, ఓకేనా, ఎవరికైనా కావాలనుకుంటే. అబౌట్ మోడీ గారు, సో మోడీ గారి గురించి డే టు డే యాక్టివిటీస్ కొన్ని ఏమైనా ఇనాగ్రేషన్ చేశారా. నెక్స్ట్ మనకి వైజాగ్ వస్తున్నారు మోడీ గారు, ఎందుకు వస్తున్నారు, సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఎక్కడైనా విజిట్ చేశారా. అండ్ రీసెంట్గా మనకి జరిగిన యుద్ధం జరిగింది కదండి పాకిస్తాన్కి మనకి, ఆపరేషన్ సింధూర్. సో ఆ టైంలో PM మోడీ గారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన ఆర్మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఎంకరేజ్ చేయడం కానీ వాళ్ళని మోటివేట్ చేయడం కానీ జరిగింది. సో ఎక్కడికి వెళ్ళి మోటివేట్ చేశారు, ఆ ప్లేస్లు ఏంటి, సో ఇలాంటివి కూడా ఇంపార్టెంట్ అండి. సో అబౌట్ మోడీ గారు ఏదైనా తెలుసుకోండి, అంటే దానికి రిలేటెడ్ మన కరెంట్ అఫైర్స్కి రిలేటెడ్ అండ్ ఎగ్జామ్కి ఇంపార్టెంట్ అని ప్రతి ఒక్క టాపిక్, ప్రతి ఒక్క బిట్ కూడా మీరు తెలుసుకోండి అబౌట్ మోడీ గారు. నెక్స్ట్ వచ్చేసి 58th టైగర్ రిజర్వ్. సో 58th టైగర్ రిజర్వ్ అండి, దీని నుంచి కూడా 1 మార్క్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ వచ్చేసి యునెస్కో తెలిసింది కదా మీకు, యునెస్కో గురించి తెలుసు కదా. సో మొత్తం ఎన్ని ఉన్నాయి, సో ఇప్పటికైతే మన ఇండియాలో ఎన్ని ఉన్నాయి, టోటల్ యునెస్కో గుర్తించిన ప్లేసెస్ ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ తెలుసుకోండి. సో యునెస్కో గురించి ఎవరికైనా వీడియో కావాలంటే చెప్పండి, 1 మార్క్ వచ్చే ఛాన్స్ ఉంది. వీడియో అనేది నేను చేస్తాను, ఓకేనా. ఎవరికైనా కావాలంటే చెప్పండి, చేస్తాను. 11th. సో నెక్స్ట్ వచ్చేసి 11th ఏషియన్ స్విమ్మింగ్ ఛాంపియన్షిప్, ఇది కూడా రీసెంట్గానే జరిగింది. దీంట్లో ఎవరు విన్ అయ్యారు, ఏ దేశం విన్ అయింది, సో వాళ్ళ పేర్లు ఏంటి, ఇది ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది, సో ఇలాంటివన్నీ ఇంపార్టెంట్ అండి. దీని గురించి కూడా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని చదువుకోండి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి PM వైఫై ఏషియన్ నెట్వర్క్ ఇంటర్ఫేస్. సో PMWANI వైఫై యాక్సెస్ నెట్వర్క్ ఇంటర్ఫేస్, అసలు ఇదేంటి, దీని గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసుకొని చదువుకోండి. నెక్స్ట్ వచ్చేసి ద్రౌపది ముర్ము గారు ఉన్నారు కదా. సో ఆ ద్రౌపది ముర్ము గారి గురించి కూడా ఇంపార్టెంట్ టాపిక్స్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్స్ చదవండి. బట్ ఇప్పుడైతే ఈమె రీసెంట్గా హైకోర్టుకి 14 క్వశ్చన్స్ అనేది అడగడం జరిగింది. సో అవి నెక్స్ట్ వీడియోలో ఇంక్లూడ్ చేస్తానండి, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్లో దాని గురించి ఇంక్లూడ్ చేస్తాను. బట్ ఇప్పటికైతే ద్రౌపది ముర్ము గారు ఇప్పుడు వరకు ఏమేమి చేశారో ఓసారి అనేది గ్యాదర్ చేసుకొని ఇన్ఫర్మేషన్ చదవండి. ద్రౌపది ముర్ము గారు ఏమైనా రీసెంట్గా ఏమైనా ప్రాజెక్ట్స్ చేశారా, అంటే ప్రాజెక్ట్స్కి ఓపెన్ చేశారా, ఆర్ శంకుస్థాపన చేశారా అబౌట్ ముర్ము గారు, ఆర్ పద్మ అవార్డ్స్ ఇచ్చారు ముర్ము గారు. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఎప్పుడు ఇచ్చారు, ఎవరు ఇచ్చారు అని అడుగుతారు కదా. సో అలాంటివన్నీ అబౌట్ ముర్ము గారు గురించి తెలుసుకోండి, ఓకే. ద్రౌపది ముర్ము గారు, ఓకే. సో ఏంటి, ఆమె ఎవరు,
ఇలా జస్ట్ క్యాజువల్గా తెలుసుకున్నట్టు తెలుసుకోండి పైన. బట్ అడిగే ఛాన్స్ ఉంది కాబట్టి మీకు టైం లేదనుకుంటే ద్రౌపది ముర్ము గారి కంటే ముందు నరేంద్ర మోడీ గారి గురించి తెలుసుకోండి. సో మాకు టైం ఉందనుకుంటే ఇది ముర్ము గారి గురించి తెలుసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు, మీ ఇష్టం. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి జ్ఞానపీఠ్ అవార్డ్. అవార్డ్స్లో కూడా మనకు చాలా ఇంపార్టెంట్ కదండి. అవార్డ్స్ నుంచి 1 to 2 క్వశ్చన్స్ వస్తాయి. అవార్డ్స్ మనకి పద్మ అవార్డ్స్ ఉన్నాయి, ఆస్కార్ అవార్డ్స్ ఉన్నాయి, అండ్ జ్ఞానపీఠ్ అవార్డు ఉంది, ఇంకా చాలా అవార్డ్స్ ఉంటాయి కదండి. సో ఇవైతే ప్రస్తుతానికి ఇవి. సో ఇవి ఇంపార్టెంట్ కదా. సో జ్ఞానపీఠ్ అవార్డు. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి జ్ఞానపీఠ్ అవార్డ్ 2024. ఇది 2024 అండి. ఓకేనా. 2024 జ్ఞానపీఠ్ అవార్డు. దీని గురించి ఎవరికన్నా ఇన్ఫర్మేషన్ కావాలంటే చెప్పండి, చేస్తాను. జస్ట్ 2 minutes వీడియోనే, 2 to 3 minutes ఆర్ 2 to 5 minutes వీడియోనే. మీరు ఏదైనా వర్క్ చేసుకుంటూ కూడా వినేయచ్చు. సో అది కూడా మీరు తెలుసుకోండి, లేదా మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటే చదువుకోండి. ఓకేనా. జ్ఞానపీఠ్ అవార్డు. సో మళ్ళీ ఒకసారి చూద్దామా. పారా గేమ్స్ 2025, WPL 2025, ICC ఛాంపియన్స్ ట్రోఫీ 2025, అబౌట్ మోడీ గారు 58th టైగర్ రిజర్వాయర్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అబౌట్ మోడీ గారు చాలా చాలా ఇంపార్టెంట్. చదువుకోండి, ఖచ్చితంగా కవర్ చేయండి. ఓకేనా. స్పోర్ట్స్ గురించి కూడా ఖచ్చితంగా కవర్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి 58th టైగర్ రిజర్వాయర్, యునెస్కో 11th ఏషియన్ స్విమ్మింగ్ ఛాంపియన్షిప్, PM వైఫై యాక్సెస్ నెట్వర్క్ ఇంటర్ఫేస్. నెక్స్ట్ వచ్చేసి ద్రౌపది ముర్ము గారు గురించి జ్ఞానపీఠ్ అవార్డు అండి. సో ఇవేనండి 10 టాపిక్స్. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి. సో మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే ఈ వీడియోకి నేను ఇస్తున్న టార్గెట్ 35 లైక్స్ అండి. సో 35 లైక్స్ అనేది మీరు కంప్లీట్ చేస్తే మీకు కరెంట్ అఫైర్స్ ఇలాంటి టాపిక్స్ ఏవి కవర్ చేయాలనేది నెక్స్ట్ వీడియో అనేది చేస్తాను. ఓకేనా. అలాగే మీకు నెక్స్ట్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఆర్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి, నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ద బెస్ట్.